ఊహించండి, ఒక అగ్నిపర్వతం లక్షల సంవత్సరాలుగా గుట్టు చప్పుడు చేయకుండా సైలెంట్గా ఉంది. అయితే ఒక్కసారిగా అది కదలడం మొదలు పెడితే, మళ్లీ జీవం పోసుకుంటే? బొలీవియాలోని ఉటురుంకు అగ్నిపర్వతం గురించి శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన విషయాలు కనుగొన్నారు. ఈ అగ్నిపర్వతం చనిపోయినట్టే కనిపిస్తుంది, కానీ దాని లోపల ఏదో కదులుతోందట. ఇది ఎలా సాధ్యం? ఈ రహస్యం వెనుక ఏముంది? అసలు చనిపోయిన అగ్నిపర్వతం మళ్లీ బతికొస్తుందా? బొలీవియాలోని ఆండిస్ పర్వతాల్లో ఉటురుంకు అనే అగ్నిపర్వతం ఉంది. ఇది దాదాపు 2,50,000 సంవత్సరాలుగా నిద్రపోతూ ఉంది. అందుకే శాస్త్రవేత్తలు దీన్ని చనిపోయిన అగ్నిపర్వతం అని పిలిచారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ పర్వతం కొద్దిగా కదలడం, భూమి కంపించడాన్ని గమనించారు. స్థానిక ఐమారా తెగల ప్రజలు చాలా కాలంగా ఈ పర్వతం నుంచి ఆవిరి వస్తుందని చెబుతున్నారు. ఇది విన్న శాస్త్రవేత్తలకు ఒక పెద్ద ప్రశ్న తలెత్తింది. చనిపోయిన అగ్నిపర్వతం ఇలా కదలడం ఏంటి? దీన్ని జాంబీ అగ్నిపర్వతం అని ఎందుకు పిలుస్తున్నారు? ఇక శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని ఛేదించడానికి సీస్మిక్ టోమోగ్రఫీ అనే టెక్నిక్ని ఉపయోగించారు. ఇది ఒక రకమైన స్కాన్ లాంటిది. భూమి లోపల భూకంప తరంగాలు ఎలా ప్రయాణిస్తాయో చూసి ఏ ప్రాంతంలో రాళ్లు కరిగి ఉన్నాయో, ఎక్కడ గట్టిగా ఉన్నాయో తెలుసుకుంటారు. ఈ స్కాన్లో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ఉటురుంకు కింద ఒక భారీ మాగ్మా సరస్సు ఉంది. ఇది అమెరికాలోని లేక్ సుపీరియర్ అంత పెద్దది. ఈ కరిగిన రాళ్ల సముద్రం ఈ అగ్నిపర్వతాన్ని ఇంకా ఊపిరి పీల్చేలా చేస్తోంది. అంతేకాదు, ఈ పర్వతం చుట్టూ భూమి సంవత్సరానికి 1 సెంటీమీటర్ పైకి లేస్తోంది. అంతేకాదు, ఈ అగ్నిపర్వతం లోపల ఒక హైడ్రోథర్మల్ సిస్టమ్ ఉంది. అంటే వేడి నీరు, గ్యాస్, కరిగిన రాళ్ల మిశ్రమం ఒక ఒత్తిడితో కూడిన పొరలా ఉంటుంది. ఈ సిస్టంలో ఒత్తిడి మార్పుల వల్ల భూమి పైకి లేస్తూ కొద్దిగా అడ్డంగా కదులుతూ ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ లేదా నీటి ఆవిరి స్వల్పంగా పెరిగినా భూమి పైకి లేస్తుంది. ఆ తర్వాత ఆ గ్యాస్ వెలువడితే భూమి మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. అయితే ఉటురుంకు ఒక్కటే ఇలాంటిది కాదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1350 అగ్నిపర్వతాలు ఇంకా చురుగ్గా ఉన్నాయని USGS చెబుతోంది. ఈ అగ్నిపర్వతాలు కదులుతూ ఉన్నాయి, కానీ పేలడం లేదు. ఉదాహరణకు 2019లో న్యూజిలాండ్లోని వైట్ ఐలాండ్ అనే అగ్నిపర్వతం ఒక్కసారిగా ఆవిరి పేలుడుతో ఆశ్చర్యపరిచింది. ఇటు వాతావరణ మార్పుల వల్ల కూడా ఇలాంటి అగ్నిపర్వతాలు మేలుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హిమానీ నదులు కరిగిపోతే మాగ్మా ఛాంబర్పై ఒత్తిడి తగ్గి అగ్నిపర్వతాలు చురుకవ్వచ్చు. అలాగే ఎక్కువగా వర్షాలు పడితే భూగర్భ జలాలు హైడ్రోథర్మల్ సిస్టంలో ఒత్తిడిని మార్చొచ్చు. ఇలాంటి మార్పులను టోమోగ్రఫీ, శాటిలైట్ రాడార్, గ్యాస్ సెన్సార్లతో గమనించవచ్చు. బొలీవియాలో ఇప్పటికే కొత్త సీస్మోమీటర్లు, డిఫార్మేషన్ బులెటిన్లు వాడుతున్నారు. ఇక ఉటురుంకు అగ్నిపర్వతం ఒక జాంబీలా కనిపిస్తుంది, కానీ ఇది పెద్దగా పేలే సూచనలైతే లేవు. శాస్త్రవేత్తలు దీన్ని దగ్గరగా గమనిస్తున్నారు. ఎందుకంటే భూమి లోపల జరిగే కదలికలు ఎప్పుడూ ఆశ్చర్యాలనే ఇస్తాయి. ఇలాంటి అగ్నిపర్వతాలను అర్థం చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ప్రమాదాలను ముందుగానే గుర్తించవచ్చు. మీరు ఈ జాంబీ అగ్నిపర్వతం గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.